హాయ్ గాయ్స్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము టీ ఫ్యాక్టరీకి వెళ్ళామని. సో ఇక్కడ టీ గురించి మనకు ఫస్ట్ అయితే హిస్టరీ రాసుందనమాట. సో టీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఎలా ఈ రెసిపీ మనకి పరిచయం అయింది అని. ఒక చైనీస్ అతను ఈ రెసిపీని తెచ్చారంట ఇక్కడికి. సో ఇక్కడ నీలగిరీస్లో చాలా కూల్గా ఉంటుంది కాబట్టి అక్కడ వేస్తే ఈ ప్లాంటేషన్ అనేది బాగుంటుంది అని అనుకున్నారంట. సో ఇక్కడ టాయ్ ట్రైన్ ఫేమస్ ఇవన్నీ కూడా రాసున్నాయన్నమాట. ఇక్కడ మొత్తం టీ హిస్టరీ అంతా రాసి ఉంది. సో అలాగే ఇక్కడ ఏంటంటే టీ ఆకుల్ని ఎలా కట్ చేసి అదంతా టీ పొడి మొత్తం ఫ్యాక్టరీ మొత్తం ఏ విధంగా రెడీ అవుతుంది అదంతా కూడా చూపిస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆయిల్స్ అంటే మోకాళ్ళకి కానివ్వండి, తలకి హెయిర్ ఆయిల్స్ కానివ్వండి, ఈ విధంగా చాలా ఆయిల్స్ అమ్ముతున్నారు. అలాగే చాక్లెట్స్ కూడా అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ కూడా చాక్లెట్ ఫ్యాక్టరీలోనే కాకుండా ఇక్కడ కూడా చాక్లెట్స్ అవన్నీ అమ్ముతున్నారు. ఇది అయిపోయిన తర్వాత మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. సో అది కూడా వీడియో నేను ఫర్దర్లో పెడతాను, చూడండి. సో ఇక్కడ ఈ విధంగా మనకి చూపిస్తూ ఉన్నారనమాట. ఆయిల్స్, చాక్లెట్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు. కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. మేమైతే మోకాల్ ఆయిల్స్ తెచ్చుకున్నాము మా అమ్మమ్మకి వాళ్ళకి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టీ పొడి ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. ఈలోగా నేను ఒక సాంగ్ పెడతాను, దానికి యాడ్ చేస్తానన్నమాట. సో బాగాలేకపోతే చెప్పండి, బాగున్నా చెప్పండి. థ్యాంక్ యూ. పాల బొక్కలను లేత సిగ్గులు పల్లవించగా రావి, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావి, పాల బొక్కలను లేత సిగ్గులు పల్లవించగా రావి, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావి, కాలి అందియలు గల్లు గల్లు మన, కాలి అందియలు గల్లు గల్లు మన, రాజహంసల రావి, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. సంగీతం రాదు, ఏదో ట్రై చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దట్స్ ఆల్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.